పల్లె పోరులో ఎన్నెన్నో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీ కోసం పోరాటం ఒకవైపు అయితే కొన్ని పంచాయతీల్లో రిజర్వేషన్లు గందరగోళంగా మారాయి. అసలు ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఓటరు లేకపోయినా వారికే వార్డులు సర్పంచ్ స్థానాలు కేటాయిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎన్నికల పరిపాలన ప్రశ్నార్థకంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు చిత్ర విచిత్రాలకు వేదికలవుతున్నాయి. జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికపై నీలి నీడలు కమ్మాయి. ఇక్కడ సర్పంచ్ స్థానం వార్డుల రిజర్వేషన్లు గందరగోళంగా మారడంతో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్టీ ఓటర్లు లేని ఈ గ్రామంలో సర్పంచ్తో పాటు కొన్ని వార్డులు వారికే రిజర్వ్ అయ్యాయి. మొత్తం 64 మంది ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీ శంకరాయపల్లి గ్రామం. జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పడక ముందు శంకరాయపల్లి గ్రామం, శంకరాయపల్లి తండా రెండు కలిసి ఉండేవి. ఇందులో శంకరాయపల్లి తండాను మున్సిపాలిటీలో కలిపారు. అనంతరం శంకరాయపల్లి గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో మొత్తం కేవలం బీసీలు మాత్రమే ఉన్నారు. ఒక్క ఓటర్ కూడా ఎస్సీ ఎస్టీలు లేరు. అయితే ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో శంకరాయపల్లి గ్రామం సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. అంతేకాకుండా ఉన్న 8 వార్డుల్లో 4 ఎస్టీలకు, 2 బీసీ, 2 జనరల్కు కేటాయించారు. అసలు ఎస్టీ ఓటర్లు లేని గ్రామంలో సర్పంచ్ 4 వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ రకంగా రిజర్వేషన్ వస్తే ఏం చేయాలని గ్రామస్తులు ఆందోళన ఉన్నారు. ఇక రిజర్వేషన్ల అంశంలో ఎక్కడో తప్పు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల విషయంలో మాత్రం అధికారులు ముందుకే వెళ్లే అవకాశం కనిపిస్తుంది. 4 వార్డులకు నామినేషన్లు స్వీకరించి ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారా, లేక రిజర్వేషన్ల విషయంలో పునరాలోచన చేస్తారా స్పష్టత లేదు. 3వ దశలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏం జరుగుతుందో చూడాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.